నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కుళాయి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలన్నది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను లెమన్ ట్రీ హోటల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరెడ్డి, ఈఎన్సీసీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంభమైందని, బోర్వెల్స్ ద్వారా నీటిని అందించడానికే పరిమితమైందని తెలిపారు. ఒక మనిషికి 55 లీటర్లు నీటినిచ్చేలా కార్యాచరణ రూపొందించామని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ని అమృతధార పేరుతో అమలు చేస్తున్నట్లు చెప్పారు. జల్ జీవన్ మిషన్ లో లోపాలు, ఇబ్బందులు సరిచేసి త్రాగునీటిని అందిస్తామని తెలిపారు. నీరు దొరకని సమయాల్లో మనకు నీటి విలువ తెలుస్తుందని అన్నారు. గ్రౌండ్ కనెక్షన్ నుంచి గ్రౌండ్ కనెక్షన్ ఓవర్ హెడ్ ఎక్కడ ఇది ఓవర్ హెడ్ గ్రౌండ్ కనెక్షన్ వచ్చే లోపు ఈ గుడ్డి మధ్యలో ఇది వచ్చేటప్పటికి క్లోరిన్ చాంబర్ సార్. వాటర్ సోర్స్ నుంచి వస్తూ దీంట్లో క్లోరిన్ ట్యాబ్లెట్తో మిక్స్ అవుతుంది. మనం యాడ్ చేసే This is the ఇది 90% వరకు కూడా అవైలబుల్. సో వన్ గ్రౌండ్లో వచ్చేటప్పటికి మనం ఈ టాబ్లెట్ ఎక్కడ ఉంచుకుంటారు? ఈ చాంబర్లో అది చెప్పాలి. గ్రౌండ్ వాటర్ ఎంతో ప్రసిద్ధి చెందిన వన్ టౌన్ కోమల విలాస ప్రాంతంలో గుమ్మగుమ్మలాడే రుచుల్ని పరిచయం చేస్తూ లక్కీ రెస్టారెంట్ ని నూతనంగా ప్రారంభించడం ఆనందనీయమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. చక్కని రుచులను కస్టమర్లకు అందిస్తూ రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ఒకసారి రెస్టారెంట్ ని సందర్శించి ఇక్కడ రుచుల్ని ఆస్వాదించాలని కోరడం జరిగింది. వన్ టౌన్ లోని కోమల విలాస్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ రెస్టారెంట్ ని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మరుపిల్ల రాజేషు, మహాదేవ్ అప్పాజీరావు, హోటల్ యజమానులు కాజా మరియు రాంపిల్ల లక్ష్మితో కలిసి ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం నిర్వాహకులతో కలిసి హోటల్ ని సందర్శించడం జరిగింది. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. వన్ టౌన్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతమైన కోమల విలాస్ సెంటర్ లో ఈ రెస్టారెంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలలో నూతన వెరైటీలు పరిచయం చేస్తూ ఈ రెస్టారెంట్ ప్రారంభించడం ఆనందించదగ్గ విషయమని తెలియజేశారు. భోజన ప్రియులకు ఒకసారి ఈ రెస్టారెంట్ ని సందర్శించి ఇక్కడ వంటకాలను రుచి చూడాలని కోరారు. కస్టమర్లకు కావాల్సిన మంచి రుచుల్ని అందిస్తూ రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు మన వన్ టౌన్లో ఉన్న కోమల విలాస్ సెంటర్ అంటే తెలియదంటూ ఎవరికీ ఉండదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సెంటర్ని కోమల విలాస్ సెంటర్ అని చెప్పి చాలా ప్రసిద్ధి పొందిన సెంటర్గా ఉండేది. ఇప్పుడు ఈ సెంటర్కి కొరగంజి శేఖర్ బాబు సెంటర్ అని చెప్పి కూడా నామకరణం చేయడం జరిగింది. ఏదైతే కోమల విలాస్ హోటల్ ఉందో ఆ హోటల్ని ఈరోజు లక్కీ రెస్టారెంట్గా నూతనంగా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మన కాజా గారు అలాగే మన రాంపిల్ల లక్ష్మి గారు వీళ్ళు ఈ హోటల్ని తీసుకొని ఏదైతే మన కోమల విలాస్ ఉందో దాన్ని లక్కీ రెస్టారెంట్గా ఈరోజు నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మన కార్పొరేటర్లు అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ ఈరోజు రావటం జరిగింది. కాజా గారికి కానీ అలాగే లక్ష్మీ గారికి కానీ చక్కని వ్యాపారం జరిగి ఆ అల్లా ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి దినదిన ప్రబద్ధమానంగా వీళ్ళు వెళ్ళగాలని, అలాగే వీళ్ళ రెస్టారెంటు చక్కని పదార్థాలతోటి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కస్టమర్లకి నాణ్యమైన ఫుడ్ అందించాలని, చక్కని ఫుడ్ అందించాలని కోరుకుంటూ వీళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. కోమల విలాస్ అని ఇంతకు ముందు హోటల్గా ఉండే దీన్ని అంగరంగ వైభవంగా లక్కీ రెస్టారెంట్ అని దీన్ని కొత్తగా ప్రారంభించామండి. ఇప్పుడు ఇది క్వాలిటీ మాత్రం బాగా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. పొద్దున్నే 4 కాడ నుంచి కిచిడి, పాయా, పొరోటా, చికెను
6 నుంచి టిఫిన్స్ అన్నీ, మళ్ళీ 12 నుంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కుష్కా, గ్రిల్ చికెను, షవర్మా, బటర్ నాను, పుల్కా, ఇలాగ మొత్తం ఏది అనేది కూడా కస్టమర్కి అందుబాటులో ఉండేటట్టు, అందుబాటులో రేట్లో, ఇక్కడ ఈ ఏరియాని బట్టి రేట్లు కూడా తక్కువే పెట్టి క్వాలిటీ ఎక్కువ ఇచ్చి చేస్తున్నాం. ప్రజలందరూ మా దగ్గరికి వచ్చి ఒకసారి టేస్ట్ చూస్తే రెండోసారి వదలరు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఇరానీ చాయ్ విజయవాడలో ఎక్కడా లేదు, అది మేము పెట్టాం 1 టౌన్లో. మా టీ తాగితే మళ్ళీ రెండోసారి కూడా కాదు, అదే రోజు మళ్ళీ రెండో టీ అప్పటికప్పుడే తాగుతారు, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి అందరూ హోటల్ని మేము లక్కీ రెస్టారెంట్గా ప్రారంభిస్తున్నాము. దేవుని ఆశీస్సులతో పాటు ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఏ విధంగా అయితే ఆహారం కావాలని అనుకుంటున్నారో అదే విధంగా మేము ఇవ్వటానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. ఒకసారి మీ అందరూ కూడా మా హోటల్ని దర్శించాలని, మీ ఆశీస్సులు మాకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఉపాధి రంగాల్లో జరుగుతున్న విధానంగానే స్థానిక స్థలం నందు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా బీసీల వర్గీకరణ చేయాలని అత్యంత వెనుకబడిన తరగతుల సమైక్య అధ్యక్షులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు విద్యా ఉపాధి రంగాలలో అమలు జరుగుతున్న రిజర్వేషన్లలో వర్గీకరణకి ఏర్పాట్లు చేయబడిన జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్టును వెంటనే అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడిన తరగతుల సమైక్య ఆధ్వర్యంలో సింగినగర్లోని నాయ్ బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర బీసీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వ బీసీ కమిషన్ మాదిరిగానే రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పారు. బీసీల సమస్యల్ని ప్రతి ఒక్కరూ రాష్ట్ర బీసీ కమిషన్ కు తెలియచేయాలని ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. వడ్డెర కుల నాయకులు నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీలకి అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లు ఏబీసీడీలుగా వర్గీకరణ జరిపిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన తెలియజేశారు. గతంలో బీసీ కులాలకి ఉన్న ఆర్థిక సంక్షేమ ఫెడరేషన్లన్నింటినీ కూడా పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు ఇనుకొండ సుబ్రహ్మణ్యం. నేను రాష్ట్ర ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఫౌండర్ చైర్మన్. ఈ సంస్థలో ఎంబీసీలు అనేటటువంటి కులాలు చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఇలాగ సంచార జాతులు ఎన్ని, వీళ్ళందరితో వాళ్ళు జరుగుతున్న సమస్యలు, ముఖ్యంగా పొలిటికల్ రిజర్వేషను, దీని మీద చర్చించడానికి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది 3వ సమావేశం. 3వ సమావేశంలో కూడా గతంలో కూడా మీరు వచ్చారు. ఇప్పుడు ఒక 25 కుల సంఘాలు వచ్చాయి. ఒక్కో కుల సంఘం తరపున రిప్రజెంటేషను 20-25 లక్షలు పైబడే, అలాగే 25 కుల సంఘాలు వచ్చాయి. మా యొక్క సమస్యలు మెయిన్గా తీర్మానాలు చేసింది ఏంటంటే, స్థానిక సంస్థలందు బీసీలకు ప్రస్తుతం అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లను కూడా విద్యా ఉపాధి రంగాల్లో జరుగుతున్న విధంగా, అంటే బీసీలకు ఇప్పుడు విద్యలో వర్గీకరణ చేశారు, ఎవరెవరికి ఏ కులాలకు ఉండాలనేది. అలాగే ఎడ్యుకేషన్లో కూడా అదే విధంగా దామాషా ఇచ్చారు. అదే దామాషా ప్రకారం పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇవ్వమని అడుగుతున్నాం. ఏమనంటే యువతతో పాటు మేము న్యాయమైందేనా, అన్యాయంగా మేమన్నా చేస్తున్నామా, మాకేమో పని లేకుండా ఉద్యమాలు చేస్తున్నామా? కాదు. గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంటే 89లో చేసిందిగా. ఇప్పుడు వరకు మీరు అనేక సంవత్సరాలు ఎన్నికలు జరిగాయిగా, పంచాయతీ ఎన్నికలు, గ్రామ జడ్పీలు ఎన్ని జరిగాయిగా. ఆ ఎన్నికల్లో ఏ ఏ కులాలు వచ్చాయి, ఈ వర్గీకరణ లేని దానివల్ల ఏ కులాలు లబ్ధి పొందాయి, ఏ కులాలు లబ్ధి పొందలేదు. ఒకసారి ఆలోచించుకుంటున్నాం. దానికోసమే మేము వర్గీకరణ చేయమన్నాం. ఇదే విధంగా తమిళనాడులో కూడా బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులుగా కూడా వర్గీకరించున్నారు. పోతే కేంద్ర ప్రభుత్వం ఓబీసీలు, సెంట్రల్లో ఓబీసీలు అంటారు, విద్యా ఉపాధి రంగాలలో అమలు జరుగుతున్న
సమావేశం ఇక్కడ జరిగింది ఎంబీసీ అసోసియేషన్ ద్వారా. ఈ అసోసియేషన్కి వడ్డెర కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ చీఫ్ అడ్వైజర్గా వడ్డెర సమాజం నుంచి నేను వచ్చి రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ సమావేశం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 143 బీసీ కులాలు ఉన్నాయి. అందులో 4-5 వర్గాలుగా వర్గీకరణ జరుగున్నది. అయితే ఎంబీసీ, నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే కులాలు 56 కులాలు ఏ గ్రూపులో చేర్చున్నాయి. ఈ కులాలు మిగతా అభివృద్ధి చెందిన కులాలందరితో కూడా అన్ని విషయాల్లో పోటీ పడలేకుండా చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు. కాబట్టి తమ పొట్ట కొట్టవద్దంటూ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు రోడ్డెక్కారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఐ భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ దీక్ష జరిగింది. ఈ దీక్షను ఉద్దేశించి నగర సిపిఐ కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడారు. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకి న్యాయం చేయాలని అన్నారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తామని, 10,000 రూపాయల వేతనం చెల్లిస్తామని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను గాలికి వదిలివేసిందని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అసలు వాలంటీర్ వ్యవస్థ లేదని ప్రకటన చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే వాలంటీర్ల పక్షాన పెద్ద ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరపున నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్నికల్లో చెప్పారు, వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము, వారికి ఇస్తున్నటువంటి వేతనం 5,000 కాదు 10,000కి పెంచుతాము, ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో ఈ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పారా లేదా? వాస్తవానికి ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. కానీ 6 నెలలు అవుతున్నప్పటికీ 6 నెలలుగా వీరందరూ కూడా మా యొక్క వ్యవస్థని కొనసాగించమని చెప్పి కోరుతా ఉంటే ఎందుకు మీరు పేడ చెవిని పెడతా ఉన్నారని చెప్పి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల నుంచి కూడా వాలంటరీ వ్యవస్థ అనేటటువంటిది కొనసాగించడం ద్వారా మాకు మెరుగైన సేవలు అందించబడతాయి అని చెప్పి కామన్ పబ్లిక్ కూడా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పెడజెవిని పెట్టేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. తక్షణమే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పి సిపిఐగా డిమాండ్. అమ్మవారి భవానీ దీక్షల విరమణ చేసే భవానీల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. 5 రోజుల పాటు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో 5 రోజులు కలిసి సుమారు 6 లక్షల మంది భవానీ దీక్ష విరమణ చేస్తారని అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీక్షల విరమణ చేసే భవానీల కోసం అన్ని శాఖలు సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవానీ దీక్ష విరమణ చేసే భక్తుల కోసం దుర్గగుడి ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలియజేయడం జరిగింది. అలాగనే దీక్షల విరమణ నిమిత్తం దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లని ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావుతో కలిసి స్వయంగా పరిశీలించడం జరిగింది. దీక్షాపరుల కోసం ప్రత్యేక క్యూ మార్గాలు, కేశఖండనశాల, విశ్రాంతి భవనం, దుర్గా ఘాట్లో జల్లు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు, ఉచిత వైద్య శిబిరాలు తదితర వాటిని ఏర్పాటు చేశామని తెలియజేశారు. నగరంలోని ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ కమిషనర్ చర్చించి అందుకు తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అటల్ తీసుకోండి, సరిపోతుంది. దీంట్లో ఎలా ప్రెజర్ అదే నీళ్ళ ఇది బోర్ బోర్ సార్ బోర్ బోర్ ధ్యానం ఇది కొంచెం చూసుకో, ఇక్కడ క్లీనింగ్ కొంచెం జాగ్రత్తగా పెట్టు. ఇక్కడ క్లీన్లీనెస్ ఇది సందర్భంగా 21 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది. దీంట్లో జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్, ఇక్కడ ఉన్న అధికారులు
అలాగే పోలీస్ సిబ్బంది అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్ అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు. మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. సార్ వచ్చే భక్తుల కోసం ఈ యాప్ ఒకటి కూడా డెవలప్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారా? ఎస్, ఇది వినూత్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్ రెడీ చేసి ఎవరైతే భవానీలు బయట నుంచి వస్తున్నారో వచ్చే టైంలోనే క్యాప్చర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో మొత్తం అంచనా ఇప్పుడు ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి సో అది కూడా చేస్తున్నాము. ఇప్పటికైతే జరుగుతూ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు పార్కింగ్ ఎక్కడ అరేంజ్ చేస్తారు? ఒక్కొక్కరు పార్కింగ్ ఎక్కడ అరేంజ్ చేస్తారు? దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, అనేక ప్రాంతాల నుంచి. ఇప్పుడు భవానీలో నడిచి వస్తున్నారు బేసికలీ. సో నడిచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ కన్నా ఎక్కువ వాళ్ళు నడవడానికి ప్రాపర్గా క్యూ లైన్స్ ఇది ఏర్పాటు చేయాలి. ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే యాజ్ పర్ దలో అవుట్ ఆఫ్ సిటీ కొంచెం ఇక్కడ క్రౌడ్ కాకుండా భవానీ ఐలాండ్ వైపున వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది వచ్చే భక్తులు అవకాశం ఉంటారు. వాళ్ళకైనా పార్కింగ్ దట్స్ వాట్ ఇప్పుడు పోలీసు వాళ్ళకి అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రాపర్గా మనం విత్ ఇన్ సిటీ కాకుండా బయట హోల్డ్ చేయాలి. వాళ్ళని బయట హోల్డ్ చేసి ఎవరైనా నడిచి వస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో వాళ్ళకి పార్కింగ్ ఏరియా అలాగే ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నేటి చిన్నారులు మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అవుతున్నారని ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ దిని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చిన్నపిల్లల్ని చెడు ద్రోవ పట్టిస్తున్నాయని, తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్త వహించాలని ఆమె తెలిపారు. గురునానక్ కాలనీలోని ప్రముఖ కన్వెన్షన్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి టాలెంట్ ఐకాన్ అవార్డ్స్ ప్రదానం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ దిని బోస్, డాక్టర్ కె శ్రీదేవి మరియు చిన్నారులు పాల్గొన్నారు. చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్న డ్రీమ్స్ క్రియేషన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పెయింటింగ్, డాన్సింగ్, ఫ్యాషన్ షో లాంటి కార్యక్రమాల ద్వారా చిన్న పిల్లల్లో ఉన్న చెడు ఆలోచనల్ని డైవర్ట్ చేయాలని ఆమె సూచించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వారి ఎదుగుదలకు ఉపయోగపడతాయని తెలియజేశారు. డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ఆలోచన, సృజనాత్మకతపై తల్లిదండ్రులు సైతం దృష్టి సారించాలని తెలిపారు. So hello, I am Dhani Bose. Just now I came here to attend a very prestigious program. It's Talent Icon Award and I'm really happy to be here. And they are celebrating such a lovely program. And I'm just watching them, everybody, just like kids, they are super talented. And I'm really grateful to FTPC India, Chaitanya ji, who helped me to introduce here and who invite me to come here. Thanks to all of you who invite me and I'm really happy to be here. Thanks to all of you. Thank you. We MD Anu Group of Hospitals and Anu My Baby Hospital. ఈ రోజు మనం ఇక్కడ టాలెంట్ ఐకాన్ ఈవెంట్స్ ఇమాన్యుయల్ కండక్ట్ చేశారు. చాలా ప్రెస్టీజియస్గా కూడా ఇక్కడ జరుగుతుంది. ఇట్స్ 7th one. ఇందులో ఏంటంటే పిల్లల్లో అంటే యూజువల్గా ఈ చేయటం కూడా చాలా గ్రేట్. ఈవెన్ 4 years నుంచి కూడా మనం 16 years పిల్లలకి కూడా ఈ అవార్డ్స్ ఇవ్వటం, వాళ్ళల్లో అంటే ఈవెంట్ ఎంత బాగా చేశారంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన టాలెంట్స్ని రికగ్నైజ్ చేసి ఇక్కడ అవార్డ్స్ పిల్లలందరికీ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది.
ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే పిల్లలందరూ కూడా వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు ఈ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. వాళ్ళు ఈజీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయడానికి కానీ ఫ్యూచర్లో వాళ్ళకి అసలు ఏం చేయాలి, చదువుకోవాలి, ఏ డివిజన్ తీసుకెళ్ళాలి అలాంటివి కూడా బాగా తెలుస్తాయి. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల పేరెంట్స్కి ఓన్లీ స్టడీసే కాకుండా ఇలా అన్ని చోట్లకి ఈవెంట్స్కి తీసుకురావడం వల్ల కూడా పిల్లల్లో బాగా ఐక్యూ పెరగటం కానీ అన్నీ తెలియటం కానీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. మూసా అలీ ఖాన్, నేను ఇక్కడ గెస్ట్గా వచ్చాను. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు చాలా వరకు ఈవెన్ 5 months బాబు నుంచి 50 years 100 years ఉన్నటువంటి మనిషి వరకు ప్రతి వాళ్ళకు సెల్ ఫోను ఎడిక్ట్ అవుతున్నారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వ్యాయామం అనేది తగ్గిపోయింది. పిల్లల్లో ఆటలు పాటలు ఇవి తక్కువైపోయి సెల్ ఫోన్కు ఎడిక్ట్ అవుతున్నారు. ఇటువంటి టైంలో స్కూళ్ళల్లో చదివేటటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాటితో పాటు ఉండేటటువంటి ఆటలు పాటలు తప్ప ఇంకేం లేవు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ నడుస్తున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ను నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్లకు మనమందరం వాళ్ళందరినీ స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్లకు మనం చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి కొంతమందికి ఆటల్లో, కొంతమంది పాటల్లో, కొంతమంది వ్యాయామం సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో వాళ్లకు ప్రాచుర్యం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు చాలా వరకు మరి డ్యాన్స్ కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామును ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటువంటివి ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు రాబోయే కాలంలో మరి దేశ విదేశాల్లో కూడా పోయి వాళ్ళు పేరు తెచ్చుకోవే అవకాశం ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న మాజీ సీఎం జగన్ ఆదానిలని అరెస్టు చేయాలని, వారిపై న్యాయ విచారణ చేయాలని గవర్నర్కి వినతి పత్రం అందజేసేందుకు ఆంధ్రరత్న భవన్ నుంచి రాజ్భవన్ కి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్తున్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు పలువురు నాయకులు కార్యకర్తల్ని పోలీసులు అడ్డగించి గవర్నర్పేటకి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు మాట్లాడారు. నరేంద్ర మోదీ అండదండలతో ఆదాని దేశంలోని వ్యవస్థలకి నమో ఆదానిగా మారారని ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా దర్యాప్తు సంస్థ FBI సెకీతో విద్యుత్ ఒప్పందాలలో మాజీ సీఎం జగన్ ఆదాని పేర్లు స్పష్టంగా ఉన్నప్పటికీ దర్యాప్తు ఎందుకు జరపటం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆదాని ఎన్నో కుంభకోణాలకి పాల్పడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఆదానితో సత్సంబంధాలున్నాయని తెలిపారు. ఆదాని స్కామ్లను అమెరికా ఏజెన్సీలు బయట పెట్టాయని, అరెస్టు వారెంట్ జారీ చేశారని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలో ఆయన పాలన చేస్తున్నాడు. దేశంలో భూభాగమైనటువంటి ఇవాళ మణిపూర్లో జరిగేటటువంటి మానవ హోమం, ప్రజాస్వామ్య హక్కులు కాలరాయటం, రాజ్యాంగ హక్కులను కాలరాయటం, అక్కడ ప్రజలకు మానవ ప్రాణాలకి రక్షణ లేనటువంటి స్థితిలో ఒక దేశ ప్రధానిగా ఉండి ఇవాళ కూడా ఆయన వెళ్ళి మణిపూర్లో సందర్శించారంటే ఆయన ప్రధానిగా అనర్హుడు. తక్షణం మోడీ గారు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళ ఆయనకు అత్యంత స్నేహితుడు పరంగా చెప్పాలంటే మోడీ గారికి మామూలుగా అదాని గారికి మోడీ గారి బినామీ. ఇవాళ అదాని గారి యొక్క కుంభకోణాలు మన భారతదేశ ఎల్లలు దాటి అమెరికా దర్యాప్తు సంస్థలు ఆయన నేరస్తుని చెప్పి, కానీ వాళ్ళ వరకు ప్రధాని గారు నోరు పెదపడు, ఆయన అరెస్ట్ చేయమని చెప్పడు. ఇవాళ దేశ సంపద అంతా కూడా కార్పొరేట్ సంస్థలు దారదత్తం చేస్తున్నాడు. అదాని అంబానీలు ఒకప్పుడు సామాన్య పారిశ్రామికవేత్తలుగా ఉండేవాళ్ళు ఇవాళ ప్రపంచ కుబేర్ల దృష్టిలో ఏమిదో ప్లేస్లోకి వెళ్ళిపోయాడు అదాని. ఇదే మీరు ఈ దేశానికి ఇచ్చేది అని మేము అడుగుతున్నాం. దీని మీద పార్లమెంటు జాయింట్ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ హక్కులను రక్షించాలి. ఏదైతే వాళ్ళ అదానికి మీరు ఒప్పందాలు చేసుకున్నారో ఒప్పందాలను రద్దు చేయాలి. తక్షణం ఆయన అరెస్ట్ చేయాలి. మీరు అదాని గురించి అలాగే మణిపూర్ రాష్ట్రంలో జరిగే హింస సంఘటన గురించి తక్షణం మీరు నోరు విప్పాలి. ఇవ్వకపోతే ప్రధాని పదవికి మీరు రాజీనామా చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఇవాళ పార్లమెంట్లో ప్రజాస్వామ్య హక్కుల్ని కాలు రాస్తా ఇవాళ విపక్షాలు చేసేటటువంటి ఒక్క సూచన కూడా తీసుకోకుండా నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని,
లాల్ బహదూర్ శాస్త్రి గారిని. నూరేండ్ల నా ఊరు గేయ కావ్యమని రచయిత వరంగల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కావ్యం కోసం నూతన గాయని గాయకులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రచయిత శ్రీనివాస్ మాట్లాడుతూ నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలోని 243 మంది చరణాలు పాడేందుకు 243 మంది గాయని గాయకుల ఎంపిక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ధ్వని అనుకరణ చక్రవర్తి భవిరి రవి, అంతర్జాతీయ జానపద కళాకారులు దామోదర గణపతిరావు, కవి గాయకులు ఎంవి మల్లిక్ తేజ్, గాయకులు జోపాక శివ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నూరేళ్ల నా ఊరు గేయ కావ్యాన్ని మిత్రులు జగమెరిగినటువంటి బ్రాహ్మణుడు మన వరంగల్ శ్రీనివాస్. వరంగల్ శ్రీనివాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరనేది నా భావన. అటువంటి గొప్ప గాయకుడు, ప్రజాగాయకుడు ఆయన, కవి, రచయిత, సంగీత దర్శకుడు. ఆయన ఎన్నో గేయాలను మనకి అందించినటువంటి మహనీయుడు. నూరేళ్ల మన చరిత్రని, అంటే మన వెనక మన తండ్రి తాతల సంగతే మనం మర్చిపోయాం ఈ రోజుల్లో. నూరేళ్ల మన సంస్కృతిని మనకి అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆ స్థాయిలో మనందరికీ కూడా ఆ యొక్క రుచులు, మానవుడు 100 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నాడు, మన పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, మన పల్లె పదాలేంటి, మన ఆటపాటలేంటి, మన మాటలేంటి, ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటికీ అద్దం పట్టే విధంగా వాటన్నిటినీ మనకి గుర్తు చేసి, మనం పూర్తిగా పరాయి సంస్కృతిలో మనల్ని మనం మర్చిపోతున్నటువంటి తరుణం ఇది. ఈ సమయంలో ఇది గుర్తు చేయడం చాలా నిజంగా వరంగల్ శ్రీనివాస్ మిత్రులు ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా ఆయన పాదాలకి వందనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ విషయం ఈ నూరేళ్ల నా ఊరు అనేటువంటి మీడియా మిత్రులకు నమస్కారం. పనికి తోడు పాట, ఆ పాటకు సరితోడు పని, పని పాట ఇద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడూ లేవు ఎల్లలు. పనికి తోడు పాట, ఆ పాటకు సరితోడు పని, పని పాట ఇద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడూ లేవులే ఎల్లలు. ఇది ప్రజల పాట. ఈ ప్రజలు ఒకప్పుడు ఎలా ఉండేవారో అందరికీ తెలుసు, కానీ తెలిసింది చెప్పుకోవడం చాలా కష్టం. చూపించిన అసహ్యం నేటి నాగరికతలో. తాత ఒకలా ఉండేవాడు, తండ్రి. ముందుగా విజయవాడ ప్రాంతానికి సంబంధించిన, ఉమ్మడి విజయవాడ ప్రాంతానికి సంబంధించిన మమ్మల్ని తమ భుజాలపై ఎత్తుకొని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా శిరసొచ్చి నమస్కరిస్తున్న మీ వరంగల్ శ్రీనివాస్. 100 సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించినటువంటి మానవుని జీవన విధానాన్ని ప్రపంచ ప్రజల ముందు ఆవిష్కరించడం కోసం 243 చరణాల గేయ కావ్యాన్ని రచించి నూరేళ్ల నా ఊరుగా నామకరణం చేయడం జరిగింది. అది ఆ 243 చరణాలని ఇటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మనం కావడి కుండల్లాగా విడిపోయినాం, కావడి బద్దలాగా కలిసి ఉండాలనే కాంక్షతోటి కళాకారులకు ఎలాంటి ప్రాంత భేదాలు, కులమతాలు, రంగులు, రూపులు ఇవన్నీ లేవు అని చాటి చెప్పడం కోసం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.